వ్యభిచారులు చేసిన పాపము, హంతకులు చేసిన పాపం, మానభంగాలు చేసిన వారి పాపం, హోమోసెక్షువల్స్, లెస్బియన్స్ వాళ్ళు చేసిన పాపము, విగ్రహారాధికులు చేసిన పాపం, చేతబడి మాంత్రికులు వీళ్ళందరూ చేసిన ప్రతి పాపం. ఎంత కోపము దేవునికి ఉండిందో మనుషుల మీద, అదంతా తీసి ఆ పాపము నుండి వచ్చిన కోపము దేవునికి అదంతా మన నుండి తీసి తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపబడ్డాది. మనకి ఊహించలేనన్ని పాపాలు ఉన్నాయమ్మా ఈ లోకంలో. నీవు ఎన్ని పాపాలు చేసావో, శారీరకంగా కళ్ళతో, చేతులతో, నోటితో, కడుపుతో నీ అవయవాలని నీతికి సాధనాలు కాకుండా దుర్నీతికి సాధనాలు నువ్వు వాడుకొని నీ హృదయములో చెడుతనము నింపుకొని ఇన్ని పాపము, ఇదంతా దీని ఉగ్రత అంతా యేసు మీద మోపబడ్డది. అర్థం చేసుకోండి ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు. తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకొని మరణానికి కూడా విధేయుడుగా వెళ్ళాడు నీ కోసము, నా కోసము. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక.